హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోమో కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగిందండి. ఈ అప్డేట్ ఏంటని మనం చూసుకున్నట్లయితే వీక్లీ అవార్డ్స్ 2024కు సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక వీక్లీ అవార్డు గురించి ఒక సంపూర్ణమైనటువంటి సంక్షిప్తంగా మీకు ఇన్ఫర్మేషన్ పొందుపరుస్తూనే దానితో పాటుగానే 2024 వీక్లీ అవార్డు గ్రహీతలు ఎవరు, వారు చేసినటువంటి ఏ కృషికి గాను వారికి అవార్డు అనేటువంటిది లభించింది, అటువంటి పూర్తి వివరాలతో పాటుగానే 2024 సంవత్సరానికి గాను డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్కి, అంటే మన భారతదేశానికి చెందినటువంటి డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ గారికి వీక్లీ అవార్డు రావడం జరిగింది. ఆమె గురించి సంక్షిప్తంగా ఆమె చేసినటువంటి కార్యం ఏంటి, ఆమెకి ఎందుకు వచ్చిందనేటువంటి వివరణతో పాటుగానే హర్గిలా పక్షి ప్రాముఖ్యత అనేటువంటిది ఇందులో మీకు తెలియజేయడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీక్లీ అవార్డు సంబంధించినటువంటి వివరాలకు మనం వెళ్ళినట్లయితే కనుక దీనిని 1994లో ఎడ్వర్డ్ వీట్లీ దీన్ని స్థాపించడం జరిగిందనమాట అండి. దీనిని తరచుగా గ్రీన్ ఆస్కార్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రీన్ ఆస్కార్ అని పిలువబడేటువంటి అవార్డు ఏంటి అని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు. దాని యొక్క సమాధానం వీక్లీ అవార్డ్స్, లేకపోతే వీక్లీ అవార్డ్స్నే మరొక పేరు పెట్టి పిలుస్తారు అని చెప్పేసి కూడా క్వశ్చన్ రావచ్చు. దాని యొక్క సమాధానం గ్రీన్ ఆస్కార్ అనమాట అండి. అయితే ఈ వీక్లీ అవార్డ్స్ అనేటువంటి దేనికి ఇస్తారని మనం చూసినట్లయితే గ్లోబల్ సౌత్ అంతటా ప్రభావవంతమైనటువంటి అట్టడుగు స్థాయి పరిరక్షణ నాయకులను ఇది గుర్తించి జరుపుకోవడానికి అని చెప్పేసి వీక్లీ ఫండ్ ఫర్ నేచర్ WFN ద్వారా ఇది ప్రతి సంవత్సరం నిర్వహించబడుతుంది. ఇది గ్లోబల్ సౌత్, ఓన్లీ గ్లోబల్ ఉన్నటువంటి సౌత్ అంతటా మాత్రమే ఈ అవార్డ్స్ అనేటువంటి వారు చేసినటువంటి పర్యావరణానికి సంబంధించినటువంటి పరిరక్షణకు నాయకులు చేసినటువంటి కృషిని గుర్తుంచుకుంటుంది. గ్లోబల్లో సౌత్ రీజియన్ మాత్రమే ఇది తీసుకోవడం జరుగుతుంది అనమాట అండి. అదే రకంగా వారి యొక్క చేసినటువంటి కృషిని గుర్తించుకుంటూ దాన్ని జరుపుకోవడానికి అని చెప్పేసి వీక్లీ ఫండ్ ఫర్ నేచర్ అనేటువంటి ద్వారా ప్రతి సంవత్సరం ఈ అవార్డ్స్ అనేటువంటిది నిర్వహిస్తారు. వీక్లీ అవార్డ్స్ అనేటువంటిది ఎవ్రీ ఇయర్ నిర్వహించేటువంటి అవార్డ్స్ అనమాట అండి. ఇది ఆసియా, ఆఫ్రికా మరియు లాటిన్ అమెరికాలపై దృష్టి సారించి వన్యప్రాణుల సంరక్షణకు అత్యుత్తమ సహకారాన్ని అందించడం జరుగుతుందన్నమాట అండి. అలాగనే ఒక సంవత్సరం పాటు ప్రాజెక్ట్ ఫండింగ్ కింద చూసుకున్నట్లయితే 50,000 పౌండ్ల నెట్తో పాటుగానే అవార్డును, ప్రొఫైల్ను మరియు శిక్షణను కూడా దీని ద్వారా అందించడం జరుగుతుందన్నమాట అండి. వీక్లీ గోల్డ్ అవార్డ్ చూసుకున్నట్లయితే కనుక ఈ వీక్లీ అవార్డ్స్లో వీక్లీ గోల్డ్ అవార్డు అని ఉంటుందన్నమాట అండి. ఈ వీక్లీ గోల్డ్ అవార్డులు చూసుకున్నట్లయితే కనుక జీవ వైవిధ్యం కోసం అంతర్జాతీయ న్యాయవాదులు మరియు పరిరక్షణ సందేశాలను విస్తృత ప్రేక్షకులకు వ్యాప్తి చేయాలనేటువంటి అభిలాషతోటి ఈ వీక్లీ గోల్డ్ అవార్డు అనేటువంటిది స్థాపించడం జరిగిందనమాట అండి. ఈ వీక్లీ గోల్డ్ అవార్డు విజేతలు చూసుకున్నట్లయితే కనుక వీక్లీ అవార్డ్స్ జడ్జింగ్ ప్యానెల్లో వీరు చేరేటువంటి అవకాశం ఉంది. అదే రకంగా అవార్డులు వారంలో కొత్త విజేతలకు మెంటర్గా కూడా వీరు వ్యవహరించడం జరుగుతుంది అనమాట అండి. వీక్లీ గోల్డ్ అవార్డ్స్ ఏవైతే ఉన్నాయో వీక్లీ గోల్డ్ అవార్డ్స్లో పొందినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని వీక్లీ అవార్డ్స్ దానికి సంబంధించినటువంటి జడ్జింగ్ ప్యానెల్ కింద కూడా వారిని తీసుకుంటారని చెప్పేసి తెలపడం జరిగిందనమాట అండి. 2024 వీక్లీ గోల్డ్ అవార్డ్స్ విజేతలు చూసుకున్నట్లయితే కనుక మొత్తం 7గురికి అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. 7గురికి సంబంధించినటువంటి వివరాలు, వారు చేసినటువంటి ఏ కృషికి గాను వారికి వచ్చిందని మనం చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ నవోమి లాంగా అనేటువంటి వారికి రావడం జరిగిందనమాట అండి. పాపువా న్యూ గినియాకి చెందినటువంటి నవోమి లాంగాకి రావడం జరిగింది. మెరైన్ పరిరక్షణకు చేసినటువంటి కృషికి గాను వీరికి వీక్లీ అవార్డు అనేటువంటిది గోల్డ్ అవార్డు అనేటువంటిది రావడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ నేపాల్కి చెందినటువంటి రాజు శర్మకి రావడం జరిగిందనమాట అండి. భూ సంబంధమైనటువంటి పరిరక్షణ చేసిన పనికి గాను నేపాల్ చెందినటువంటి రాజు శర్మకి వీక్లీ గోల్డ్ అవార్డు రావడం జరిగింది. అదే రకంగా కెమెరూన్కి చెందినటువంటి ఆరిస్టైడ్ కామ్లాకి రావడం జరిగింది. చిత్తడి నేలలు మరియు మంచినీరుకు సంబంధించినటువంటి వీరు చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ భూటాన్కి చెందినటువంటి క్యూజాంగ్ డోర్జీకి రావడం జరిగిందనమాట అండి. భూ సంబంధమైనటువంటి పరిరక్షణకు గాను వీరికి రావడం జరిగింది. నెక్స్ట్ బ్రెజిల్కి చెందినటువంటి ఫెర్నాండా అబ్రాకి రావడం జరిగింది. ఈయనకు కూడా భూ సంబంధమైనటువంటి పరిరక్షణ గాను ఈయనకి అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. నెక్స్ట్ లెగోయ్ ఇగ్నాసియాకి లభించడం జరిగిందనమాట అండి. గయానాకి చెందినటువంటి ఈయనకు భూ సంబంధమైనటువంటి దానికి విభాగంలో లభించడం జరిగిందనమాట. నెక్స్ట్ డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ భారతదేశానికి చెందినటువంటి ఈమెకు
భూ సంబంధమైనటువంటి చేసినటువంటి పరిరక్షణకు గాను ఈమెకి విట్లీ గోల్డ్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట. ఇప్పుడు మనం పూర్ణిమాదేవి బర్మన్ గారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాం అనమాట అండి. అస్సాంకి చెందినటువంటి వన్యప్రాణి జీవశాస్త్రవేత్త డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ గారు అనమాట అండి. డాక్టర్ పూర్ణిమాదేవి బర్మన్ గారికి విట్లీ అవార్డు అనేటువంటిది ఇది లభించడం రెండోసారి ఈమెకి అవార్డు అనేటువంటిది విట్లీ అవార్డు అనేటువంటిది లభించడం, విట్లీ గోల్డ్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. 2017లో కూడా ఫస్ట్ ఈమెకి లభించింది. నెక్స్ట్ 7 ఏళ్ల తర్వాత 2024లో ఈమెకి అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట. ఈమె చేసినటువంటి ఏ కృషి అంటే అంతరించిపోతున్నటువంటి హర్గిలా పక్షి, అదే రకంగా గ్రేటర్ అడ్జుటెంట్ కొంగగా పిలువబడేటువంటి హర్గిలా పక్షి మరియు దాని యొక్క చిత్తడి నేలల పరిరక్షణకు ఈమె చేసినటువంటి కృషికి గాను ఈమెకి ఈ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట. పక్షులు అంటే ఈ హర్గిలా లేకపోతే గ్రేటర్ అడ్జుటెంట్ కొంగ ఏదైతే ఉందో ఇది ప్రధానంగా ఈశాన్యం, ముఖ్యంగా అస్సాంలోని చిత్తడి నెలలో ఇవి కనిపించడం జరుగుతుందన్నమాట అండి. క్షీణిస్తున్నటువంటి సేంద్రియ పదార్థాలను తినే హర్గిలా పక్షి మురికి మరియు అవాంఛిత క్రిమికీటాలకు ఇది కనిపించడం జరిగింది. ప్రజలు చెట్లపై ఉన్నటువంటి దాని గూడు స్థలాలను నాశనం చేస్తడం కూడా ఇవి చూసి ఏ విధం చేతనైనా కానీ ప్రజలకు ఈ హర్గిలా పక్షి పట్ల ఉన్నటువంటి దానిని ఏ విధంగానైనా ఆ యొక్క చెడు స్వభావం లేకపోతే చెడు ఆలోచన తీసివేయాలనేటువంటి నేపథ్యంతో మనకు బర్మన్ గారు కృషి చేయడం జరిగిందనమాట అండి. దానికి గాను పక్షి మరియు దాని గూడును స్థలాన్ని రక్షించడానికి డాక్టర్ పూర్ణిమ స్థానిక ప్రజలను సమీకరించి పక్షి మరియు పక్షి గూడు ప్రాంతాన్ని రక్షించడానికి ప్రధానంగా స్థానిక మహిళలతో కూడినటువంటి హగ్రిలా ఆర్మీ ఆఫ్ స్టోర్క్ సోదరిమణులను స్థాపించడం జరిగింది. ఈమె హర్గిలా అదే రకంగా హర్గిలా పక్షి యొక్క గూడును అక్కడ ఉన్నటువంటి చిత్తడి నెలలను పరిరక్షించడానికి అని చెప్పేసి హగ్రిలా ఆర్మీ ఆఫ్ స్టోర్క్ సోదరిమణులను ఈమె స్థాపించడం జరిగింది అనమాట అండి. హర్గిలా ఆర్మీ పరిరక్షణ ప్రయత్నాల కారణంగా హర్గిలా యొక్క పక్షుల జనాభా దాదాపుగా 450కు పడిపోయినటువంటి దానిని వీరు పరిరక్షించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవగాహన రప్పించిన కారణాన 1800కు పైగా హర్గిలా పక్షులు అనేటువంటిది పెరగడం జరిగింది అనమాట. అంటే వాటి యొక్క సంఖ్య పెరగడం జరిగింది. ఆమె కృషికి అస్సాం ప్రభుత్వం ప్రతి 7 అక్టోబర్ 2022న హగ్రిలా డేగా జరుపుకునేందుకు అస్సాం ప్రభుత్వం అనేటువంటిది నిర్ణయించడం జరిగింది అనమాట. ఈ రకంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 7న హగ్రిలా డే అనేటువంటి జరుపుకుంటారనమాట. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక హగ్రిలా డేని ఎప్పుడు జరుపుకుంటారు అనేటువంటి క్వశ్చన్ కూడా మనకు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఈ అవార్డు అనేటువంటిది అంత ప్రాముఖ్యత చెందింది కాబట్టి. నెక్స్ట్ అసలు హర్గిలా పక్షి ప్రాముఖ్యత మనం చూసుకున్నట్లయితే కనుక హర్గిలా పక్షి 2.4 మీటర్ల రెక్కలను కలిగి ఉండడం జరుగుతుంది. అదే రకంగా 1.2 మీటర్ల ఎత్తుకు ఇది చేరుకోగలదు. ఇది 1 మీటర్ వెడల్పు ఉండేటువంటి గూడును ఇది నిర్మించడం జరుగుతుంది అనమాట అండి. హర్గిలా పక్షులు చిత్తడి నేల పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైనటువంటి పాత్రను ఇవి పోషించడం జరుగుతుంది అనమాట. హర్గిలా పక్షులు అస్సాంలోని చిత్తడి నేలలో ముఖ్యమైనటువంటి పర్యావరణ స్తంభంగా ఈ హర్గిలా పక్షులు నిలవడం జరుగుతుంది. ఇది రాష్ట్రంలోని 15% కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇది విస్తరించబడడం ఉందన్నమాట అండి. 2007లో మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఈ విట్లీ గోల్డ్ అవార్డు అనేటువంటిది వేయడం జరిగిందనమాట. 2007లో మన భారతదేశానికి చెందినటువంటి వారికి రావడం జరిగింది. వారు అర్చనా గాడ్బాల్ మరియు బ్రాడ్ నార్మన్ వీరు విట్లీ గోల్డ్ అవార్డు అనేటువంటిది పొందుకున్నటువంటి మొదటి భారతీయులుగా వీరు ఉండడం జరిగిందనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదండి విట్లీ అవార్డ్స్ సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. ఈ వీడియో ఇక్కడ వరకు చూసినట్లయితే కనుక థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమో కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ను మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఆ బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ అని క్లిక్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది. మీరు ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఇంకా లైక్ చేయనట్లయితే తప్పకుండా లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఏ విధమైనటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.